అందరికీ శరణార్థుల్లా ముందుగానైతే కిరాక్ ముచ్చటకు స్వాగతం చెప్పుకొని అయితే ఒక ముచ్చట స్టార్ట్ చేయబోతున్నా. ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉన్నదిలా. ఎందుకంటే అటు జీవన్ రెడ్డి సార్ అయితే 40 ఏళ్ల సంధి మస్తుగనం మదన పడుకుంటా సార్ అయితే ఒక కొలిక్కి వచ్చి ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరుతా అనే ముచ్చటనైతే జనాలందరికీ చెప్పిన ముచ్చట మనందరికీ తెలిసే కదా. ఇక గట్లనే జగిత్యాలకైతే కేటీఆర్ సార్ పోయిండు, సార్నైతే పార్టీకి రావాలని ఆహ్వానించిండు. ఇక దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకరించిండ్రు, సారు కూడా అంగీకరించిండు. కాకపోతే శుక్రవారం అయితే సార్నైతే పెద్ద సారు పిలిచిండట. మరి పెద్ద సార్ దగ్గరికి అయితే జీవన్ రెడ్డి సార్ ఎట్లా పోయిండు, ఏ విధంగా పోయిండు అనే ఒక ముచ్చట అయితే మనమైతే చూసుకుందాములా. ఇగో చూసిరా ఈ ఫోటో ఫస్ట్ చూడురి ఎంత ముద్దుగున్నారు ఇద్దరు. 40 ఏండ్ల సంధి అయితే వీళ్ళిద్దరూ దోస్తులు. రాజకీయ పరంగానైతే కొంచెము అటు ఇటు అనుకున్నా కూడా ఎట్టకేలకైతే తప్పకుండా కలవాలే అని రాసి ఉన్నది కాబట్టి కలిసిరు. ఒక ఆయననేమో తెలంగాణ తెచ్చిండు, గొప్పోడు మహనీయుడు. ఇక ఇంకొక ఆయననేమో రైతుల కోసము రైతాంగం కోసము నిరంతరం కష్టపడకుండా ఆ కాంగ్రెస్ పార్టీని అయితే వాళ్ళు వీళ్ళు అన్న మాటలకైతే ఆ పార్టీని వదిలిపెట్టి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిండు. ఇక అసలు ముచ్చట్లకు పోతానులా ఏమంటున్నాడంటే జీవన్ రెడ్డి సారు కేసీఆర్ సార్ తోటి అన్న ముచ్చట అంటే, అన్న మీతో కలిసి పని చేయమని ఆ దేవుడే నన్ను పంపించిండే అని అన్న మాట ఎంత ఆప్యాయంగా ఉన్నది చెప్పుర్రి. నిజానికి ఈ ముచ్చట అయినంగానే అక్కడున్నటువంటి రాజకీయ నాయకులకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే భావోద్వేగంతో మాట్లాడిండు. మరి 40 ఏళ్ళ సంధి మదన పడుకుంటా ఆ రాక్షస పాలనకెళ్ళి బయటికి వచ్చి ఇప్పుడు ఒక మహనీయునితోటి, ఒక తెలంగాణ తెచ్చినటువంటి మహానుభావునితోటి పనిచేయాలంటే ఎవరికైనా ఎంత ఆనందం ఉంటుంది చెప్పుర్రి. గా ఆనందాన్ని అయితే ఇగో ఈ ముచ్చట్లనైతే మనమైతే ఒక్కసారి తప్పకుండా. ఇక ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి అయితే జీవన్ రెడ్డి భావోద్వేగ బేచి కన్నీటి పర్యంతమైనటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక ఆత్మీయంగా గులాబీ బాస్ను ఆలింగనం చేసుకున్నాడు. తెలంగాణ కోసం అయితే పాత మిత్రులు ఏకమైరు. తెలంగాణ కోసం పాత మిత్రులు కాదు, వెనుకటి నుంచి ఎవరెవరైతే శత్రుత్వం పెంచుకున్నారో వాళ్ళు కూడా ఏకంగా ఆవలసిందే. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదిలా ఏమన్నంటే భూ కబ్జాలు, కుంభకోణాలు, ఇట్లా అట్లా హైడ్రా గీడ్రా ఆ వెలుగుమట్ల ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతానైతే అన్యాయం చేస్తున్నారు, అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఎవరు బాగుపడుతున్నారు? మరి రైతాంగం బాగుపడుతున్నదా అంటే లేదు, విద్యార్థులు బాగుపడుతున్నారా అంటే లేదు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు బాగుపడుతున్నారా అంటే లేదు. మరి ఏమిటికుల్లా మనము తెలంగాణలో ఈ పార్టీని ఎంచుకున్నది ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి. కానీ ఇగో ఈ ముచ్చట చూస్తే తెలంగాణ రాజకీయాలనైతే ఒక అరుదైన అత్యంత భావోద్వేగభరిత దృశ్యమైతే ఎర్రవెల్లిలా ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవము, ప్రజా సమస్యల మీదనైతే అలుపెరుగని పోరాటం చేసే దీశాలి మాజీ మంత్రి తాటిపల్లి జీవన్ రెడ్డి సార్ అయితే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ తోటైతే భేటీ అయిండు. ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో శుక్రవారం జరిగినటువంటి ఈ కలయిక కేవలము రాజకీయ భేటీగా కాకుండా ఇద్దరు పాత మిత్రుల ఆత్మీయ సంగమంగా మారిందిలా. చూసిరా, ఇది ఓన్లీ మనం అనుకుంటాము ఇక సార్కు నచ్చక రాజకీయాలకు వచ్చిండు, ఇప్పుడు గులాబీ పార్టీతోటి కలిసి పనిచేస్తాడు అని కాదు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటాండు, కాకపోతే నిన్న నెరవేరిందని చెప్పానులా. ఇక సారు భావోద్వేగంగా ఒకటే మాట మాట్లాడిండు. ఇక కేసీఆర్ చేతులు పట్టుకొని, అన్నా నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపించిండు. ఇక తెలంగాణకైతే నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయడానికైతే అవసరము ఎంతైనా ఉన్నదన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్ని సంవత్సరాలకు మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం అయితే నా అదృష్టమని జీవన్ రెడ్డి సార్ అయితే కుండ బద్దలు కొట్టినట్టు కేసీఆర్ సార్ తోటి మాట్లాడిండు. అటు మనసులోని మాటలనైతే బయట పెట్టిండు ఇలా సారు. ఇక ఈ సందర్భంగానైతే కేసీఆర్ సారు జీవన్ రెడ్డి సార్నైతే ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు.
ఇక జీవన్ రెడ్డి సార్కి అయితే ఆప్యాయంగా శాల్వతోటైతే ఘనంగా సన్మానించి సాదరంగా ఆహ్వానించిండులా. ఇక గజ్వెల్ గడ్డ మీదనైతే ఘన స్వాగతమే పలికిర్రు జీవన్ రెడ్డి సార్కు. చూసిర్రా, ఎట్లనైనా తప్పకుండా కలవాలని ఉన్నది కాబట్టే సార్ అయితే వచ్చిండు, సార్నైతే ఘనంగా ఆహ్వానించిండులా. ఇక సార్నైతే కేసీఆర్ దగ్గరికి అయితే చాలా మంది అయితే తీసుకొని పోయిరులా. ఇక ఈ భేటీలో అయితే మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక దీని తర్వాతనైతే లంచ్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసిరులా. ఇక కీలకమైనటువంటి లంచ్ మీటింగ్లను అయితే చర్చనీయాంశాలే మాట్లాడుకున్నారట. ఏమని మాట్లాడుకున్నారంటే, ఆత్మీయ పలకరింపు అనంతరం అయితే జీవన్ రెడ్డి బృందానికి కేసీఆర్ సార్ అయితే లంచ్ ఆతిథ్యాన్ని అయితే ఇచ్చిండు. ఇక లంచ్ ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాత భోజనం చేసుకుంటూనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల గురించి, అదేవిధంగా రైతాంగ సమస్యల గురించి, తెలంగాణ ప్రయోజనాల మీదనైతే సుదీర్ఘంగా చర్చించుకున్నారులా. ఇక రైతుల పక్షాన నిలబడే ఆ ఇద్దరు అగ్రనేతలైతే ఒకటే తాటి మీదకి రావడము రాజకీయ వర్గాలల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. ఇక తెలంగాణ ప్రజానికానికి అదేవిధంగా దర్పణంగా వీళ్ళిద్దరైతే కాపోతున్నారు. చూసిరా, ఇక రాజకీయాలలోనైతే ఇప్పుడు దాకా చేసినటువంటి రాజకీయాలు ఒక ఎత్తు, ఇక ముందర చేయబోయే రాజకీయాలు అయితే ఒక ఎత్తు. ఎందుకంటే ఈ ఇద్దరు సార్లు ఏకమైరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అయితే నీ ఎవ తగ్గేదేలే అని అయితే అనిపిస్తున్నది. ఇక నాకెందుకో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుపు పగ్గాలను చేపట్టబోతున్నది అనే ముచ్చటైతే నాకు అనిపిస్తున్నది. మరి మీకేమనిపిస్తున్నదో ఒక్కసారి అయితే కమెంట్ చేయండి నాకు.